అయోధ్య రామమందిరం ప్రారంభానికి సిద్ధమవుతోంది. జనవరి 22న రామమందిర ప్రారంభోత్సవం అట్టహాసంగా జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా 7,000 మంది ప్రముఖ అతిథుల సమక్షంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించబడనుంది. ఈ కార్యక్రమానికి యూపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మెగా ఈవెంట్ కి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్, ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, సూపర్ స్టార్ రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, విరాట్ కోహ్లీ వంటి ప్రముఖులు హాజరు కాబోతున్నారు. మరోవైపు అయోధ్యలోని రామాలయ ప్రారంభోత్సవంలో పాల్గొనే అతిథులు, భక్తులకి తిరుపతి వెంకటేశ్వర స్వామి అందించే ప్రసిద్ధ ప్రసాదమైన శ్రీవారి లడ్డూను అందించనున్నారు. టీటీడీ రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా 1,00,000 తిరుపతి లడ్డూలను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. పంపిణీ కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన 1,00,000 లడ్డూలను అయోధ్యకు పంపనున్నట్లు ఈవో వెల్లడించారు. ఒక్కో లడ్డు 25 గ్రాములు ఉంటుందని ఆయన తెలిపారు. సాధారణంగా తిరుమలలో భక్తులకు విక్రయించే లడ్డూలు 75 గ్రాములుండగా, అయోధ్య కోసం 25 గ్రాముల ఉండే 1,00,000 లడ్డూలను శ్రీవారి ప్రసాదంగా అందించనుంది టీటీడీ.